హలో అండి, ఈ వీడియోలో డిప్లొమా 4th సెమిస్టర్ C23 రెగ్యులేషన్ ఈసీ వాళ్ళకండి డిజిటల్ లాజిక్ డిజైన్ త్రూ వెరీలాగ్ సబ్జెక్ట్ నుండి బఫ్ నాట్ టైప్ గేట్స్ చూద్దాం. ప్రీవియస్ వీడియోలో అండ్ ఆర్ టైప్ గేట్స్ చూసాం కదా, ఇది గేట్ లెవెల్ మోడలింగ్లో నుండి అండి, అంటే సెకండ్ యూనిట్ అనమాట మీకు. ఓకే, బఫ్ నాట్ టైప్ గేట్స్. అసలు బఫ్ అంటే ఏంటి, నాట్ అంటే ఏంటి, బఫ్ నాట్ టైప్ గేట్స్ అంటే ఏంటంటే BUF బఫ్ స్టాండ్స్ ఫర్ బఫర్. ఓకే, బఫ్ స్టాండ్స్ ఫర్ బఫర్. ఈ బఫర్ ఫంక్షన్ ఏంటి అంటే ట్రాన్స్ఫర్ ద వాల్యూ ఫ్రమ్ ఇన్పుట్ టు ద అవుట్పుట్ వితౌట్ ఎనీ చేంజ్ ఇన్ పొలారిటీ. అంటే ఇన్పుట్ నుంచి అవుట్పుట్కి వాల్యూని ట్రాన్స్ఫర్ చేసినా కూడా ఏ చేంజ్ అనేది ఉండదు. అంటే ఏదైతే ఇన్పుట్ ఇస్తామో అదే అవుట్పుట్గా వస్తుంది, జస్ట్ యాంప్లిఫై చేస్తుంది అంతే. ఓకే, అదే నాట్ అంటే ఏంటి, నాట్ ఈజ్ నథింగ్ బట్ ఇన్వర్టర్. ఇన్వర్టర్ ఏం చేస్తుంది, విచ్ ఇన్వర్ట్స్ ద పొలారిటీ ఆఫ్ ద సిగ్నల్ ఎట్ ఇట్స్ ఇన్పుట్. అంటే మనం ఏదైతే ఇన్పుట్ ఇస్తామో దానికి రివర్స్లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 0 ఇన్పుట్ ఇచ్చామనుకోండి, దానికి ఇన్వర్స్ అయ్యి అవుట్పుట్ వస్తుంది. అంటే 0 ఇన్పుట్ ఇస్తే అవుట్పుట్ ఏమవుతుంది, 1 అవుతుంది. బట్ బఫర్లో మాత్రం నో చేంజ్, ఈ చేంజ్ ఏముండదు. ఏదైతే మనం ఇన్పుట్ ఇస్తామో దాన్ని జస్ట్ యాంప్లిఫై చేసి అదే ఇన్పుట్ని ఇస్తుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బఫర్ అండ్ నాట్. ఓకే, ఈ బఫర్ నాట్ టైప్ గేట్స్లో బఫర్ నాట్ గేట్స్ ఇన్ వెరీలాగ్ హ్యావ్ ఏ సింగిల్ స్కేలార్ ఇన్పుట్ అండ్ 1 or more స్కేలార్ అవుట్పుట్స్. స్కేలార్ ఈజ్ నథింగ్ బట్ ఏ డేటా ఎలిమెంట్. ఓకే, స్కేలార్ అంటే సింగిల్ డేటా ఎలిమెంట్ని స్కేలార్ అంటాం. ఈ బఫ్ నాట్ గేట్స్ ఇన్ వెరీలాగ్లో సింగిల్ స్కేలార్ ఇన్పుట్ ఉంటుంది, అలాగే 1 or more స్కేలార్ అవుట్పుట్స్ ఉంటాయి. ఇది దేనికి రివర్స్లో కనిపిస్తుంది, మనం అండ్ ఆర్ టైప్ గేట్స్ తీసుకుంటే అక్కడ ఏమని చెప్పాము, మల్టిపుల్ ఇన్పుట్స్ ఉంటాయి, సింగిల్ అవుట్పుట్ ఉంటుంది అని చెప్పాము. బట్ ఇక్కడ ఏముంటుంది, సింగిల్ ఇన్పుట్ ఉంటుంది, 1 or more అవుట్పుట్స్. అంటే ఈజ్ నథింగ్ బట్ మల్టిపుల్ అవుట్పుట్స్ ఉంటాయి అని, అంటే క్వైట్ ఆపోజిట్ అనమాట. అండర్ టైప్ గేట్స్కిను ఈ బఫర్ నాట్ టైప్ గేట్స్ రివర్స్లో ఉంది ఇక్కడ. ఓకే, ద ఇన్పుట్ ఈజ్ కనెక్టెడ్ టు ద లాస్ట్ టెర్మినల్ ఇన్ ద పోర్ట్ లిస్ట్. మనం ఆల్రెడీ ప్రోగ్రామ్ రాసేటప్పుడు మాడ్యూల్ అని నెక్స్ట్ అంటే ఇక్కడ మనం రాసేది గేట్ ప్రిమిటివ్స్. ఓకే, గేట్ సింటాక్స్ ఏమని చెప్పాను, ఇక్కడ గేట్ ప్రిమిటివ్స్ ఉంటుంది, ఇక్కడికి వచ్చేప్పటికి ఏముంటుంది అంటే ఇన్స్టాన్స్ నేమ్ ఉంటుంది, ఇక్కడ ఏం పోర్ట్ లిస్ట్ ఉంటుందని చెప్పాను కదా. ఆ పోర్ట్ లిస్ట్లో ఇన్పుట్ అనేది లాస్ట్లో కనెక్ట్ చేస్తాం. ద ఇన్పుట్ ఈజ్ కనెక్టెడ్ టు ద లాస్ట్ టెర్మినల్ ఇన్ ద పోర్ట్ లిస్ట్ వైల్ ద అవుట్పుట్స్ ఆర్ కనెక్టెడ్ టు ద రిమైనింగ్ టెర్మినల్స్. అంటే అవుట్పుట్ అనేది ఫస్ట్ రాస్తాము, ఆ పోర్ట్ లిస్ట్లో ఇన్పుట్ అనేది లాస్ట్ రాస్తాము. ఇక్కడ మనం చూసుకుంటే 2 బేసిక్ బఫ్ నాట్ గేట్ ప్రిమిటివ్స్ ఆర్ ప్రొవైడెడ్ ఇన్ వెరీలాగ్. ప్రిమిటివ్స్ అంటే ఈజ్ నథింగ్ బట్ ప్రీ డిఫైన్డ్, అంటే ముందుగానే డిఫైన్ చేసిన లాజిక్ గేట్స్ని మనం ఏమంటామంటే ప్రిమిటివ్స్ అంటాము. 2 బేసిక్ బఫ్ నాట్ గేట్ ప్రిమిటివ్స్ ఈ వెరీలాగ్లో ఏంటి, 2 బేసిక్ బఫ్ నాట్ గేట్స్ అంటే బఫర్ అండ్ నాట్. బఫర్ని BUF అని పిలుస్తాము, నాట్నేమో NOT అని పిలుస్తాం. ఓకే, దానికి సింబల్స్ ఎలా ఉంటాయి అని చూసుకుంటే ఇంకా డ్రా చేసాను చూడండి, బఫ్ నాట్ గేట్ సింబల్స్. ఓకే, ఇది మీకు బఫర్ సింబల్, ఇదేమో నాట్ సింబల్, ఇది ఇన్పుట్ ఇది అవుట్పుట్. ఇదేమో ఏ చేంజ్ అనేది ఉండదు అవుట్పుట్లో, అంటే ఏదైతే ఇన్పుట్ ఇచ్చామో అదే అవుట్పుట్ వస్తుంది. బట్ నాట్లో మాత్రం చేంజ్ అనేది ఉంటుంది, అంటే ఇన్వర్స్లో వస్తుంది మనకి అవుట్పుట్ అనేది. 1 ఇస్తే 0 వస్తుంది, 0 ఇస్తేనేమో 1 వస్తుంది. ఇప్పుడు మనం దీనికి ఏం రాయాలి, ఇన్స్టంటేనియస్ రాయాలి. ఇన్స్టంటేనియస్ రాయాలంటే ఆల్రెడీ చెప్పాను కదా సింటాక్స్ ఎలా ఉంటుందని చెప్పానండి. ఫస్ట్ గేట్ ప్రిమిటివ్ రాస్తాము, తర్వాత ఇక్కడ ఇన్స్టాన్స్ నేమ్ రాస్తాము, ఇక్కడ వచ్చేప్పటికి పోర్ట్ లిస్ట్ రాస్తాము, అంటే అవుట్పుట్ పోర్ట్ ఏంటిది అలానే ఇన్పుట్ పోర్ట్ ఏంటిదో రాస్తాము. ఇక్కడ రాసాను చూడండి, సేమ్ యాస్టీజ్ మీరు అండర్ టైప్ గేట్స్లో ఎలా రాశారు ఇక్కడ కూడా అలానే రాస్తాము. ఇక్కడ బేసిక్ గేట్ ఇన్స్టాంటియేషన్స్, ఇక్కడ మనం బఫర్ తీసుకున్నాము కాబట్టి ఇది బఫర్ అని రాసాం BUF. ఇక్కడ B1 ఇది వచ్చి ఏంటంటే ఇన్స్టాన్స్ నేమ్, ఈజ్ నథింగ్ బట్ ఆబ్జెక్ట్స్ అని చెప్పాను కదా, ఇది ఆబ్జెక్ట్ నేమ్ అనమాట B1 అనేది. ఇవి పోర్ట్ లిస్ట్. పోర్ట్ లిస్ట్ అంటే మనకి ఎన్ని అవుట్పుట్స్ ఉన్నాయి, 1 or more అవుట్పుట్స్ ఉన్నాయి. ఓకే, బట్ ఇక్కడ మనం ఒకటి తీసుకున్నాము, 1 or more అంటున్నాం, అంతేగాని కన్ఫామ్గా 1 అని చెప్పట్లేదు, కన్ఫామ్గా మోర్ ఉంటాయని చెప్పట్లేదు. ఓకే, ఇక్కడ మాత్రం ఏం తీసుకున్నాం అంటే 1 అవుట్పుట్టే తీసుకున్నాము, 1 అవుట్, ఇది ఒక ఇన్పుట్ అని తీసుకున్నాము. నెక్స్ట్ నాట్ గేట్. నాట్ గేట్ కూడా ఏం తీసుకున్నాము, ఇక్కడ ఇదేమో గేట్ ప్రిమిటివ్ అవుతుంది, ఈ N1 అనేదేమో ఇన్స్టాన్స్ నేమ్ అవుతుంది, ఇదేమో out1 అంటే ఒక అవుట్పుట్ అలానే ఒక ఇన్పుట్ అని. అదే మనకి మోర్ దాన్ 2 అవుట్పుట్స్ ఉంటాయి. ఓకే, మోర్ దాన్ 2 అవుట్పుట్స్ అంటే 2 ఉండొచ్చు, లేదంటే అంతకన్నా ఎక్కువ ఉండొచ్చు. అలా తీసుకున్నప్పుడు ఎలా రాస్తాము అంటే ఫస్ట్ ఇలా బఫ్ అని రాసి B1
అంటే బఫర్కి ఇక్కడ ఆల్రెడీ రాసాం కదా B1, బట్ ఇక్కడ మోర్ దెన్ 2 అవుట్పుట్స్ అంటున్నాం కాబట్టి ఇక్కడ 2 అవుట్ అని మెన్షన్ చేస్తాము. ఇది వచ్చేప్పుడు గేట్ ప్రిమిటివ్ అవుతుంది, ఇదేమో మనకి ఇన్స్టాన్స్ నేమ్ అవుతుంది, ఇవేమో పోర్ట్ లిస్ట్. ఎన్ని అన్నాం? 2 అవుట్పుట్స్ అన్నాం కాబట్టి అవుట్ 1 అవుట్ 2, ఇక్కడ 1 ఇన్పుట్ ఇలా రాస్తామండి. ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఈ ఇన్స్టాన్స్ నేమ్ అనేది కంపల్సరీ కాదు, అది రాయొచ్చు రాయకపోవచ్చు. ఇన్ కేస్ ఆ ఇన్స్టాన్స్ నేమ్ అనేది లేకుండా ఎలా రాస్తాము అంటే గేట్ ఇన్స్టాన్స్ వితౌట్ ఇన్స్టాన్స్ నేమ్ అంటే ఎలా రాస్తాము? ఇక్కడ నాట్ గేట్ తీసుకున్నాం కదా, నాట్ తీసుకుంటే ఓన్లీ ఇక్కడ చూడండి ఇలా ఇక్కడ నాట్కి ఏమని రాసి N1 అని రాసాము కాబట్టి ఇది ఇన్స్టాన్స్ నేమ్ అన్నాం. ఇప్పుడు ఏమంటున్నాం? వితౌట్ ఇన్స్టాన్స్ నేమ్ అన్నాం, అంటే ఏమీ లేకుండా రాస్తామని, అంటే ఓన్లీ నాట్ అని రాసి ఇక్కడ పోర్ట్ లిస్ట్ని రాస్తే సరిపోతుంది. 1 అవుట్పుట్ అని రాయము, అవుట్ అనే రాస్తామంటే, అలానే ఇన్పుట్ నేమో ఇన్ అని రాస్తాం. ఇదనమాట గేట్ ఇన్స్టాంటియేషన్ వితౌట్ ఇన్స్టెన్స్ నేమ్ అంటే ఇలా రాసుకోవాలి. ఇది మీకు ఇన్స్టాంటియేషన్ ఆఫ్ బఫ్ నాట్ టైప్ గేట్స్. వీటి యొక్క ట్రూత్ టేబుల్స్ కూడా చూద్దాం. ట్రూత్ టేబుల్స్ ఫర్ బఫ్ నాట్ టైప్ గేట్స్. మీకు ఏం చెప్పాను, మనం ఆల్రెడీ బఫ్ అంటే ఏమి చేంజ్ ఉండదు, అవుట్పుట్లో ఏదైతే ఇన్పుట్ ఇస్తామో అదే అవుట్పుట్ వస్తుంది. అదే నాట్ గేట్ అయితే ఏమవుతుంది, ఇన్పుట్ ఏది ఇస్తామో దానికి ఇన్వర్స్లో అవుట్పుట్ వస్తుంది అని. ఇవన్నీ ఇన్పుట్స్ అండి. అంటే లాజిక్ లెవెల్స్ ఏమేమి తీసుకున్నామో 0 తీసుకున్నాము, 1 తీసుకున్నాము, ఎక్స్ అంటేమో అన్నోన్ ఐదర్ 0 or 1 ఉండొచ్చు, జెడ్ అంటేనేమో హై ఇంపెడెన్స్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఇన్పుట్స్. అవుట్పుట్స్కి వచ్చేప్పటికి 0 ఇచ్చాము కాబట్టి 0నే వచ్చింది. ఇది బఫర్లో అండి, 1 ఇస్తే 1 వచ్చింది, ఎక్స్ అంటే అన్నోన్ ఇస్తే అన్నోనే వచ్చింది. హై ఇంపెడెన్స్ ఇచ్చినా కూడా అంటే అది మనకేం తెలియదు కాబట్టి అన్నోన్ అవుట్పుట్టే వస్తుంది. ఫస్ట్ నుంచి కూడా ఇది రిపీట్ అవుతానే ఉన్నాయి. జెడ్ ఇన్పుట్ ఉన్నా కూడా మనకు అవుట్పుట్ వచ్చేప్పటికి అన్నోన్ అవుట్పుట్ అంటే ఎక్స్ అనే వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేప్పుడు నాట్ గేట్ ట్రూత్ టేబుల్. ఇది ఇన్పుట్స్ 4 లెవెల్స్ 0, 1, ఎక్స్, జెడ్. ఇవే ఫాల్స్ కండిషన్, ట్రూ కండిషన్. ఎక్స్ అంటేనేమో అన్నోన్, జెడ్ అంటే హై ఇంపెడెన్స్ అనమాట. ఇప్పుడు అవుట్పుట్కి వచ్చేప్పటికి ఏంటి అంటే 0 ఇచ్చాము, నాట్ అంటే చెప్పాను కదా ఇన్వర్స్ అని. 0 ఇచ్చినప్పుడు 1 అవుట్పుట్ వచ్చింది, 1 ఇచ్చినప్పుడేమో 0 అవుట్పుట్ వచ్చింది, అన్నోన్ ఇచ్చినప్పుడు అన్నోనే వచ్చింది, అలానే హై ఇంపెడెన్స్ ఇచ్చినప్పుడు కూడా అన్నోన్ అవుట్పుట్టే వచ్చింది. ఓకే, దీస్ ఆర్ ద ట్రూత్ టేబుల్స్ ఫర్ బఫ్ నాట్ టైప్ గేట్స్. అర్థమైందా అండి? అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్